మీరెక్కువగా మాట్లాడరా? ఫ్రెండ్స్ ఉన్నా, లోన్‌లీగా ఫీల్ అవుతున్నారా? అందరూ ఎంజాయ్ చేసుంటే మీకు మాత్రం లైఫ్ డిఫరెంట్‌గా అనిపిస్తుందా? ఇది వీక్‌నెస్ కాదు. ఇది చాలామంది స్మార్ట్ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ గురించి మీకే షాక్ అవుతుంది. స్మార్ట్ పీపుల్ మైండ్ నార్మల్‌గా వర్క్ అవ్వడు. వాళ్ళు మాట్లాడకుండా అబ్జర్వ్ చేస్తారు. జోక్స్ కన్నా ఇంటెన్షన్స్‌ని చూస్తారు. వర్డ్స్ కన్నా యాక్షన్స్‌ని అనలైజ్ చేస్తారు. అందుకే చాలా కాన్వర్జేషన్స్ వాళ్ళకి బోరింగ్ అనిపిస్తాయి. వాళ్ళు ఈగోతో కాదు, మైండ్ లెవెల్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల సైలెంట్గా ఉంటారు. వెదర్ గురించి మాట్లాడదాం, గాసిప్స్ గురించి డిస్కషన్. ఇవి స్మార్ట్ పీపుల్కి కనెక్ట్ అవ్వవు. వాళ్ళకి క్వశ్చన్స్ కావాలి. ఎందుకు? నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళు క్రౌడ్లో ఉన్న మెంటల్గా మాత్రం స్మార్ట్ పీపుల్ ఫైట్స్ని అవాయిడ్ చేస్తారు. ప్రూవ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. విన్ అవ్వడం కన్నా పీస్ ఇంపార్టెంట్. అందుకే చాలామంది నుంచి స్లోగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. లోన్లీ కాదు, సెలెక్టివ్. ఒంటరిగా ఉండడం అంటే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. చాలామంది సక్సెస్ఫుల్ థింకర్స్, లీడర్స్, క్రియేటర్స్ ఒకప్పుడు లోన్లీ ఫేస్ చేశారు. లోన్లీనెస్ అంటే పనిష్మెంట్ కాదు, క్లారిటీకి పే చేసే ప్రైస్. మీ లైఫ్లో మీ టైప్ పీపుల్ తక్కువ ఉంటే మీ వాల్యూ తక్కువ అని కాదు. మీరు నార్మల్ కాదు, మీరు డిఫరెంట్. ఈ వీడియో మీ లైఫ్ ని సన్నివేశాన్ని టచ్ చేసిందా? కమెంట్ లో ఎస్ అని రాయండి.